అదొకటే కాదు, మరొక మోడల్ ఇది. మరొక మోడల్ వచ్చి నేను మీకు చూపించిన మోడలే, బట్ ఇది కొంచెం గ్లాస్ డిఫరెంట్ ఉంది, లోపల డిజైన్ అయితే డిఫరెంట్ ఉంది. ఇది కూడా 4 చైర్స్ రావడం అయితే జరిగింది. సో చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. 4 మెంబర్స్ అనుకుంటాం కానీ ఆల్మోస్ట్ 6 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇదే కాదు, మరొక ఫ్యాషన్, ఇప్పుడు మనం ప్రతిదీ చూస్తున్నాం, ఒక్కొక్కరిలో ఒక్కొక్క మోడల్. రాజుల కాలం నాటి చైర్స్ అంటాం కదా, ఆ మోడల్స్ చైర్స్ ఇవి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూడండి, రాజుల కాలం నాటి చైర్స్ విత్ కుషన్, చాలా మెత్తగా అనిపిస్తుంది ఇది కూడాను. అండ్ ఇప్పుడు కామన్గా ఉన్నది ఏంటంటే మార్బుల్తో డైనింగ్ టేబుల్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇది ప్రిఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి టోటల్గా 6 సీటర్స్, 6 మెంబర్స్ హ్యాపీగా కూర్చొని తినచ్చు ఈ టేబుల్ పై. చూస్తారు కదా ఎంత బాగుందో, వైట్ కలర్. ఇది ఒకటే వైట్ కలర్ అనుకుంటున్నారు, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చైర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవడానికి అనుకుంటే కనుక చాలా మోడల్స్ ఉన్నాయి. ఇదైతే కాస్త పొడవుగా అనిపించింది, పొడవు వస్తుంది హ్యాపీగాను, అంటే ప్లేస్ ఎక్కువ తీసుకోదు. ఒక గోడ టైప్కి మనం ఒక సైడ్కి పెట్టేసుకోవచ్చు.